ఇదే ఇదే ఫస్ట్ మంచిగా బువ్వలా ఏం కూర పెరుగు కూరనా సిక్కుడుగా కూర మీ తాన 2000 బువ్వు ఉన్నారా మా తాన 2000 బువ్వు లేదు కానీ 5 రూపాయలు అన్నం ఉన్నది 5 రూపాయలు ఉన్నారా నాకేమవుతు 2000 కావాలి 2000కు బువ్వ కావాలి లేదండి మా దగ్గర లేదా ఎందుకు లేదు మేము చేయమండి అలా అట్లా చేయరా 2000 ఉంటే పెట్టు మళ్ళా నాకు ఆగో చూడుండ్రి ఈ ఆసామి ఏమొక్క హోటల్ ఆమె తొండ్లోళ్ళు పెట్టుకుంటున్నాడు తమ్మి సత్తి ఏం చేస్తున్నావాడా ఓ అక్క నువ్వన్న చెప్పి ఈమెకు 2000కు బువ్వ పెట్టమంటే పెడతలేరు ఈమె ఏంటేంది 2000 రూపాయల భోజనమా అంత శ్రీమంతుడు అయినవా అయినా గన్ని పైసలు ఎక్కడి నీ తానా బుచ్చన్న సాత్తాన తెచ్చిన 2000 రూపాయలు నీ పేరు చెప్పి నువ్వు నాకు మంచిగా దొరికినావు తమ్మి మొన్న నా ఖాతా మీద సామాన్ తెచ్చినావు ఇవాళనేమో అప్పు తీసుకున్నావు ఇక రేపేం చేస్తావో ఏమో రేపు చూసుకున్నాం కానీ ఈ క్యాంటీన్ మెన్స్ అయితే బెర్రియాక 2000 రూపాయల బువ్వ లేదా అంటున్నారు ఓ అమ్మా నీ తాన 200 శాయనాన్ని ఉన్నారా లేదండి 5 రూపాయలు చాయ్ ఉంది మా దగ్గర అది కూడా 5 రూపాయలేనా అది కూడా 5 రూపాయలు ఇక్కడ జాగలేదు ఏం లేదు అక్కడ వస్తున్నావు దాకా గొర్రె నోట్ల కట్టెట్టిండ్రు పాపం కానీ తమ్మ ఏడన్నా మున్సిపాలిటీ వాళ్ళ క్యాంటీన్ లా 2000 రూపాయల భోజనం 200 చాయ్ ఉంటుందా ఉత్తుగా అడుగుతున్నానా నేనేమన్నా హైదరాబాద్లో అంతా ఇగో మాజీ కార్పొరేటర్లు అంతా మీటింగ్ పెట్టినప్పుడల్లా 2000 రూపాయల భోజనం చేసిరంట ఒక పూటకు 2000 పెట్టి ఒక్క పూట తిన్నారా నీకెట్లా తెలిసింది తమ్మి ఇలవగాల ముచ్చట్లు ఇలే కార్లకే ముందేరికైతే అంటని చెప్పిన కదాక అంటే సార్లు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి బువ్వర్ పార్సిల్ తెప్పించుకున్నట్టున్నారు 5 స్టార్ లేరు కింద స్టార్ లేరు కానీ ఆఫీస్లో ఇచ్చిన బువ్వనేనంట అది ఆఫీస్ లో అనిపించిన బువ్వకి గింతగానం రేట్ అయిందా మనకేమో 5 రూపాయలకే పప్పు మళ్ళీ పెరిగేసి తినబెడుతున్నారు వాళ్ళు అయితే ఒక పూటకు 2000 ఎట్లా ఖర్చు పెడుతున్నారో నాకైతే నెత్తికే పడతలేరు అక్క అయ్యో నా పిసతమ్మా 5 రూపాయల భోజనం పబ్లిక్ తింటారు కానీ గాలు తింటారా చెప్పు కార్పొరేటర్ సార్లు బియ్యం బొంబాయి నుంచి పప్పులు పూణే నుంచి కూరగాయలు కాశ్మీర్ నుంచి తెప్పించుకున్నందుకు కావచ్చు గంత రేట్ అయింది బిడ్డ ధనం ఉన్నవేంటి దాకా నువ్వు ఉప్పు తొక్కు చింతపండు కాయగూరలు అన్ని పట్నంలో తెచ్చినాయనంట అంటే సార్లు జనమే మనమే జనం అనుకొని మనకు మనం ఖర్చు పెట్టుకున్నా జనానికి పెట్టుకున్నట్టే అని అనుకుని ఉంటారు తమ్మి ఇగో ఉత్త బిస్కోట్లకి అంత 42 లక్షలు ఖర్చు అయినాయంట మళ్ళా సార్లు బంగారు కోఫ్లలో పోసుకొని వజ్రాల బిస్కెట్లు తినరేమో చాయ బిస్కెట్లకు 42 లక్షల కొంతమంది మాజీ కార్పొరేటర్లు అయితే జనం పైసలు మస్తు జాగ్రత్త చేసిరాక సఫాయి ఫండ్ చేపించినట్టు దొంగ ఫేర్లు రాసిచ్చి 25 కోట్లు బ్యాంకులలో దాచుకున్నారంట ఎలక్షన్లప్పుడు పబ్లిక్ కి వంచిన పైసలన్నీ ఎలా తీసుకున్నట్టున్నారు తమ్మి మున్సిపాలిటీ వాళ్ళు కొన్న దోమల మిషన్లను కూడా మాయం చేసిండ్రంట ఎవరో పుణ్యాత్ములు పాపం దోమల బాధ చూడలేక ఎవరో ఇంటికి గుంట పోయి ఉంటారు తమ్మి అక్క ఇంకా గివ్వేనా కంప్యూటర్లు లేత టేపులు ఊరు రీడుగుడు సర్కార్ ఫ్యాషన్ అయితే తడిబాతను విన్నట్టే విందిండ్రట మరి అందుకే సోమేశ్వర సార్ వచ్చింది కదా తమ్మి ఇక గిసుంటి ఏముండే ఇప్పటిసంది అంటే ఇప్పుడు సోమేశం కుమార సార్ ఒకడే తింటాడు ఆక 2000 రూపాయల బువ్వ అయ్యా గట్లా కాదు తమ్మి సారు స్టిక్ ఉంటాడు కదా అవునక్క సోమేశం కుమార సారు మస్తు స్టిక్కు సార్ ఒకరే 3000 రూపాయల బువ్వ తినగానే ఏం కాదు సర్కార్కు 17 కోట్లు మిగులుతాయి మళ్ళా 17 కోట్లు ఎక్కడి తమ్మి మళ్ళా మాజీ కార్పొరేటర్ సార్లు అంతా తిండికి షాయకు బిస్కోట్లకు తిరగనీకే సెల్ ఫోన్ బిల్ అన్నిటికి పెట్టుకున్న పైసలంతా అవి 5 ఏళ్ళల్లో అమ్మో ఇంకా నయం గా మేడాలు సార్లు ఇంకా ఏడాది ఉంటేనా మనది ధనిక రాష్ట్రమైందని ఇంకో 4 కోట్లు ఓం భీం బిషం అని అందరు కావచ్చు తమ్మ సార్లకే దొరుకుతాయేమో 2000 రూపాయల బువ్వ నా యశవంతోనికి దొరుకుతానే లేదు రోడ్డు మీద 2000 బువ్వ ఇక అదుల్లా మనం ఓట్లేసి గెలిపించిన లీడర్లు చేసే పనులు